అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 19 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుణ్ణి నమ్మిన మనసుకి భయం అనే మాటే ఉండదు. ఆయన ఆశీర్వాదం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 19, 2026 వారం శుక్రవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరము, నిజ జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 5:46, సూర్యాస్త సమయము 6:48, చంద్రోదయము 9:55, చంద్రోదయము 10:52. ఈరోజు తిథి పంచమి. జూన్ 18 సాయంత్రం 6:58 నుంచి ప్రారంభమయ్యి జూన్ 19 సాయంత్రము 5 గంటల వరకు పంచమి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష. జూన్ 18 ఉదయం 11:32 నుంచి జూన్ 19 ఉదయం 10:06 వరకు ఆశ్లేష ఉంటుంది. తదుపరి మక్క. ఈరోజు రాశి కర్కాటక రాశి. జూన్ 19 ఉదయం 10:06 వరకు. తదుపరి సింహరాశి. యోగం హర్షణ. జూన్ 18 సాయంత్రం 5:35 నుంచి జూన్ 19 మధ్యాహ్నం 2:53 వరకు ఉంటుంది. తదుపరి వజ్ర ప్రారంభమవుతుంది. కరణం భవ. జూన్ 19 ఉదయం 5:54 వరకు. తదుపరి బాలవ. జూన్ 19 సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి కౌలవ మరియు తైతుల. ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 9:45 నుంచి రాత్రి 11:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి ఉదయం 9:15 వరకు. మరలా మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండము మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:10 వరకు. గుళిక కాలము ఉదయం 7:24 నుంచి ఉదయం 9:02 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:08 నుంచి ఉదయం 4:56 వరకు. అమృతకాలం ఉదయం 8:35 నుంచి ఉదయం 10:05 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:50 నుంచి రాత్రి 7:12 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:28 నుంచి మధ్యాహ్నం 3:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వ్యాస మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అనసూయ భర్త ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శీతల షష్ఠి అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే పంచాంగం ప్రకారము ఈరోజు శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 19 ఉదయం 10:06 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 19 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.